వెల్కమ్ టు ప్రజా ఎక్స్ప్రెస్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. భారతదేశ మత్స్యకార ప్రోత్సాహాన్ని సమీక్షించిన ప్రధాని మోడీ. అమ్మనబ్రోలలో ఇటీవల హత్యకు గురైన వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి నారా లోకేష్. జలజీవన్ మిషన్ ద్వారా 592 కోట్లు మంజూరు. ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షత వహించిన ఉన్నత స్థాయి సమావేశం భారతదేశ మత్స్యరంగ పురోగతి మరియు భవిష్యత్ రోడ్ మ్యాప్ ను సమీక్షించింది. డిప్ సీ ఫిషింగ్, బ్లూ ఎకానమీ మరియు సీ ఫుడ్ ఎగుమతులను పెంచడంపై ప్రత్యేక దృష్టి సారించారు. మౌలిక సదుపాయాలను ఆధునీకరించడం, తీర ప్రాంత సమాజాలకు సాధికారత కల్పించడం మరియు భారతదేశాన్ని సముద్ర ఆహార ఎగుమతి శక్తి కేంద్రంగా మార్చడానికి ప్రపంచ మార్కెట్లను ఉపయోగించడం వంటి కీలక చర్చలు జరిగాయి. ఈ చొరవ ఆత్మ నిర్భర్ భారత దార్శనికత మరియు బ్లూ ఎకానమీలో భారతదేశం యొక్క పెరుగుతున్న పాత్రకు అనుగుణంగా ఉంటుంది. ఇటీవల దారుణ హత్యకు గురైన టీడీపీ నేత మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను ప్రకాశం జిల్లా నాగులుపాడులో మండలం అమ్మనబ్రోలులో విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. వీరయ్య చౌదరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వీరయ్య చౌదరితో తనకున్న అనుబంధాన్ని లోకేష్ గుర్తు చేసుకున్నారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామన్నారు. వీరయ్య చౌదరి కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పరామర్శించిన వారిలో మంత్రులు డోలాబాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవి, ఎమ్మెల్యేలు ధామచర్ల జనార్దన్, ఉగ్ర నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. జలజీవన్ మిషన్ ద్వారా 592 కోట్ల మంజూరు. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో ఇవాళ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మాట్లాడుతూ రాష్ట్రంలో 40 రిజర్వాయర్ నీళ్లు సంబంధించిన ప్రతిపాదనలు కేంద్రానికి సిఫార్సు చేయగా అందులో 8 మాత్రమే మంజూరయ్యాయి. ఇందులో కర్నూలు జిల్లా అదోనికి 1 మంజూరైంది. ఇది పులికనుము రిజర్వాయర్ అదోని 40 పంచాయతీల జనాభాకు ఇంటింటికి కొళాయి ద్వారా నీళ్లు ఇచ్చేందుకు 592 కోట్లు మంజూరైందని తెలిపారు. ఆదోని ప్రజలకి అలాగే మంత్రాలయం ప్రజలకి శుభవార్త చెప్పడానికి మిమ్మల్ని పిలిచాను. మనకు తెలుసు ఆదోని కానీ మంత్రాలయంలో ఉన్న ప్రజలు కూడా ఏ విధంగా మంచినీళ్ళకి ఇబ్బంది పడతా ఉంటారో. తాగడానికి వారం రోజులకు ఒకసారి వస్తుంది, 10 రోజులకు ఒకసారి వస్తుంది, 15 రోజులకు ఒకసారి వస్తుంది. నేను అసెంబ్లీలో పదే అరుస్తుండేవాడిని. ఈ రకంగా ఉన్న సమస్యకి ఒక పరిష్కారం చూపించే ప్రయత్నం జరుగుతుంది. జలజీవన్ మిషన్ ద్వారా అంటే కేంద్ర ప్రభుత్వం ఇంటింటికి స్వచ్ఛమైనటువంటి మంచినీటిని కొళాయి ద్వారా ఇప్పించేటువంటి ఈ పథకం ద్వారా దీనికి పరిష్కారం చూపించడానికి ఈరోజు ముందుకొచ్చాం. సాధారణంగా మంచినీళ్ళు అనేవి ఉపరితల వ్యవస్థ నుంచి రావాలి. అంటే పారే నీళ్లలో బయట భూమి పైనుంచి పారే నీళ్లు ఎప్పుడు తీయగా ఉంటాయి. అందుకనే మనము
మన డ్యాముల్లో కానీ లేకపోతే చెరువుల మన కుంటల్లో కానీ లేకపోతే మా వచ్చే నీళ్ళని మనం తాగడానికి తీగా ఉన్నాయి అంటారు. అదే బోర్లో నీళ్లు చూడండి ఉప్పగా ఉన్నాయి, తాగడానికి పనికిరావు అంటారు. సో సాధారణంగా పైన ఉపరితలంగా పారే నీళ్లు, రిజర్వాయర్ల ద్వారా, డ్యామ్ల ద్వారా పారే నీళ్ళని మనం తీసుకుని వచ్చి ఇంటింటికి ఇవ్వాలన్న ఆలోచన. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో ట్యాపులు వేసారు కానీ నీళ్లు రాలే. మనకు ప్రధాన సమస్య ఏంటంటే నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయని. నీళ్లు ఇవ్వడానికి మనము కుళాయిలను ఏర్పాటు చేసుకోవచ్చు లేదా పైపులను ఏర్పాటు చేసుకోవచ్చు, కానీ నీళ్ళు ఎక్కడి నుంచి తెస్తామన్నది మన ప్రధాన సమస్య. దీని మీదనే నేను ఎక్కువగా వర్కౌట్ చేస్తుండేవాడిని. దీన్నే వాటర్ గ్రిడ్ అని కూడా అని అంటారు. మనం ఇప్పుడున్న వ్యవస్థలో ఎస్ఎస్ ట్యాంకుల ద్వారా, అంటే సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు అక్కడక్కడ కట్టి దాని ద్వారా నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. కానీ జనాభా పెరిగిపోయింది. 1995లో కట్టినటువంటి ఈ ఎస్ఎస్ ట్యాంకులు, దాని ద్వారా పైప్ లైన్ల వ్యవస్థ ద్వారా 2025 సంవత్సరానికిలో ఉన్న జనాభాకు నీళ్లు ఇవ్వలేం. అప్పుడున్న జనాభా వేరే, ఇప్పుడున్న జనాభా వేరే. అందువల్ల దీనికి మార్చిలో ఈ సంవత్సరం మార్చిలో కొన్ని ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పంపించినాం. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో రాబోయే సార్వా నుంచి ప్రతి ఎకరాకు ప్రతి రైతుకు సాగునీరు అందించేందుకు ప్రణాళికలో సిద్ధం చేస్తున్నట్లు తణుకు ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ వెల్లడించారు. గురువారం సర్ ఆర్డర్ కాటన్ జయంతి పురస్కరించుకొని వినూత్నంగా ప్రయోగాత్మకంగా డ్రోన్ టెక్నాలజీ వినియోగించుకొని పంట కాలువలు ప్రక్షాళనకు చేపట్టిన విధానాన్ని స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మండపాక పైడిపరు మడుగు డ్రైవ్ లోకి పేరుకుపోయిన గుర్రపు డెక్క కిక్కిస గురించి ప్రక్షాళన చేసేందుకు చేపట్టిన విధానం, ముందు పిచికారి విధానాన్ని ఆయన పరిశీలించి మాట్లాడారు. రాబోయే సార్వా నుంచి రైతులకు అన్ని సౌకర్యాలతో పాటు సంపూర్ణంగా సాగునీరు అందించే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆలోచనలకు అనుగుణంగా గతంలో ఎప్పుడూ లేని విధంగా టెక్నాలజీ వినియోగించుకొని పంట కాలువల్లో పేరుకున్న గుర్రపు డెక్క కిక్కస్ను డ్రోన్ సాయంతో గుర్తించి మందు పిచికారీ చేసి నిర్మూలించేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. తణుకు నియోజకవర్గంలో ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని కూడా మేము తీసుకోవడం జరిగింది. ఈరోజు రైతుల సంక్షేమం కోసం, రైతాంగానికి మంచి సౌకర్యాలు అందించాలనే ఆలోచనతో, సాగునీరు పూర్తిగా అందించాలి రాబోయే ఖరీఫ్లో అనే ఒక ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, మంత్రివర్యులు లోకేష్ గారు, ప్రధానమంత్రి మోడీ గారు వారి ఆలోచనలకు అనుగుణంగా టెక్నాలజీని అనుసంధానం చేసి గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈరోజు కాలువల్లో కానీ డ్రైన్లో కానీ ఉన్నటువంటి గుర్రపు డెక్కని, కిక్కిసని, ఇటువంటి వాటినన్నింటినీ కూడా పూర్తిగా తొలగించే విధంగా ఈరోజు డ్రోన్ టెక్నాలజీ ద్వారా దీన్ని తీసుకోవడం జరిగింది. సింగపూర్కి చెందినటువంటి ఐపేజ్ యూఎం సిస్టమ్స్ అనే కంపెనీ ఈరోజు వారు వచ్చి ఇక్కడ ఒక ప్రయోగాత్మకంగా డ్రోన్ ద్వారా ముందుగా ఆ కెనాల్ని కానీ ఆ డ్రైన్ కానీ సర్వే చేసి ఎక్కడ ఏ విధంగా కిక్కిస్ కానీ గుర్రపు డెక్క ఉంది, ఎంత క్వాంటిటీ ఉంది, దానికి ఉన్న అడ్డంకులు ఏంటి అనేది సర్వే చేసి మ్యాపింగ్ చేసి, ఆ మ్యాపింగ్ అయిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఆ వీడిని కానీ కిక్కిస్ని కానీ తొలగించడానికి కావాల్సినటువంటి మందుని స్ప్రే చేయడం జరుగుతుంది. ఇందులో 2 డ్రోన్ సర్వీసెస్ ఉపయోగించుకుంటాం. ఒకటి సర్వే చేసి ఆ కెనాల్ని, డ్రైన్ని దాంట్లో ఏ విధంగా ఉందనేది మ్యాపింగ్ చేయడం కోసం, 2 సర్వే అయిన తర్వాత మందు పిచికారీ చేయడం. సో దీనివలన టైము ఆదా అవుతుంది, పని కూడా పూర్తిగా మనం అనుకున్న విధంగా సమర్థవంతంగా జరుగుతుంది. ఈరోజు ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకుని ఇక్కడ ఈ డ్రోన్ ద్వారా చాలా ఫాస్ట్గా దీన్ని కంప్లీట్ చేసుకోవచ్చు. దాదాపు 3 కిలోమీటర్లు దీన్ని సర్వే చేసి స్ప్రే చేయడానికి దాదాపు 10 నిమిషాల లోపు పూర్తయిపోతుంది 2 కార్యక్రమాలు కూడా. ఆ విధంగా దీంతో సమయం ఆదా అవుతుంది. అలాగే ఈరోజు నీటి సంఘాలు కూడా ఏర్పరిచి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా ఏ విధంగా ఈరోజు అన్నీ కూడా గాడిలో పెట్టే విధంగా చేస్తున్నారు. అదేవిధంగా నీటి సంఘాల ఎన్నికలు నిర్వహించి ఈ కాలువలు, డ్రైనేజీల మెయింటెనెన్స్ అంతా నీటి సంఘాలకి అప్పచెప్పడం జరిగింది. ఆ విధంగా ఈరోజు నీటి సంఘాల ద్వారా ఈ కార్యక్రమాన్ని కూడా తీసుకుని తణుకు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ కాలువల్ని, డ్రైనేజీలన్నింటినీ కూడా ఈ డ్రోన్ ద్వారా, ఎందుకంటే మాన్యువల్గా చేయాలంటే ఈరోజు కెనాల్లో కానీ డ్రైన్లో కానీ మధ్యకెళ్ళి స్ప్రే చేయాలంటే చాలా కష్టతరమైనటువంటి పని, సమయం కూడా ఎక్కువ తీసుకుంటుంది. దీని ద్వారా ప్రతి కార్నర్లోనూ కూడా దాదాపు 90% వరకు కూడా
మనం రీచ్ అయ్యి దాన్ని ఎరాడికేట్ చేసే విధంగా చేసే అవకాశం ఉంది కనుక అనకాపల్లి మహిళా పోలీస్ స్టేషన్ లో నూతన ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్లు ప్రారంభించిన జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన జిల్లా ఎస్పీ, మహిళా సంబంధిత కేసులు, మహిళలపై అఘాయిత్యాలు, కుటుంబ తగాదా కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు గైడెన్స్ ప్రకారం మొదట కౌన్సిలింగ్ ను నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం ఫిర్యాదుల ఆధారాలను బట్టి క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నాం. కౌన్సిలింగ్ కోసం ఇప్పటికే మహిళా పోలీసులకు ఇప్పించి వారితోనే కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన శక్తి యాప్ పై అవగాహన కల్పించి మహిళలందరూ శక్తి యాప్ రిజిస్ట్రేషన్ చేసుకునేలా అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఎక్కడైనా ఎవరైనా మహిళలపై అఘాయిత్యాలు జరిగితే శక్తి యాప్ ద్వారా NOS కాల్ చేస్తే కంట్రోల్ రూమ్ కు వచ్చిన సమాచారంతో తక్షణం సంఘటన స్థలానికి సిబ్బంది చేరుకొని మహిళలను రక్షించే ఏర్పాట్లు చేశామన్నారు. ఇప్పటికే అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా 39 శక్తి టీంలు ఏర్పాటు చేశాం. నిత్యం స్కూల్స్, కాలేజీలు, బస్టాండ్ వద్ద ఉండే విద్యార్థినులు మహిళలతో మాట్లాడి వాళ్ళు ఏమైనా టీజింగ్ వేధింపులు లాంటివి ఎదుర్కొంటున్నారేమో అని ఆరా తీస్తున్నారు. ఇప్పటికే మహిళా చట్టాలపై మొదటి విడతగా జిల్లాలో చాలా వరకు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఈరోజు మహిళా పోలీస్ స్టేషన్లో ఇది మహిళా కౌన్సిలింగ్ సెంటర్ రెనోవేషన్ చేసి ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఫర్ దాట్ థ్యాంక్ సిఐ ఉమెన్ పోలీస్ స్టేషన్ చంద్రశేఖర్, డిఎస్పీ ఉమెన్ పోలీస్ స్టేషన్ శ్రీనివాసులు గారు ఫర్ దేర్ కమిట్మెంట్ ఇన్ రెనోవేటింగ్ ద ఉమెన్ కౌన్సిలింగ్ సెంటర్. ముఖ్యంగా ఉద్దేశం ఏమంటే మన అన్ని ఉమెన్ రిలేటెడ్ కేసెస్, క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ 498A డొమెస్టిక్ హరాస్మెంట్ కేసెస్కి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఫస్ట్ కౌన్సిలింగ్కి పంపిస్తున్నాము ఫర్ గివింగ్ దెమ్ అ ఛాన్స్ ఆఫ్ రికన్సిలియేషన్. దీనికి సంబంధించి ఇది అన్ని కేసెస్, అట్లీస్ట్ నియర్ బై కేసెస్ మన మహిళా పోలీస్ స్టేషన్కి రెఫర్ చేసుకుంటున్నాము. అండ్ మహిళా పోలీస్ స్టేషన్లో మన ఆఫీసర్స్ అండ్ కౌన్సిలర్స్తో పాటు ఈ హస్బెండ్, వైఫ్, ఫ్యామిలీ మెంబర్స్, విలేజ్ ఎల్డర్స్ అందరూ సమక్షంలోనే ఇది కౌన్సిలింగ్ జరుగుతూ ఉంది. ఇది డేటా చూసుకుంటే 2024లో టోటల్ 667 పెటిషన్స్ మనకి రిసీవ్ అయింది. అందులో 2064 రౌండ్స్ ఆఫ్ కౌన్సిలింగ్ మన మహిళా పోలీస్ స్టేషన్లోనే చేయడం జరిగింది. అందులో సక్సెస్ఫుల్గానే 547 కపుల్స్కి రికన్సిలియేషన్ కూడా చేయడం జరిగింది. దట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ మహిళా పోలీస్ స్టేషన్. ఇంకా 2025లో ఇంకా మనం అన్ని కేసెస్ విదౌట్ ఎక్సెప్షన్స్ మహిళా పోలీస్ స్టేషన్ కౌన్సిలింగ్ కోసం పంపిస్తున్నాము. ఇప్పుడు వరకు 227 పెటిషన్స్ మనకి రిసీవ్ అయింది. ఇందులో 837 కౌన్సిలింగ్ సెషన్స్ కండక్ట్ చేయడం జరిగింది బై ఆర్ ఆఫీసర్స్, ఉమెన్ ఆఫీసర్స్ యాజ్ వెల్ యాజ్ కౌన్సిలర్స్. ఇందులో 172 కపుల్స్కి రికన్సిలియేషన్ చేయడం జరిగింది అండ్ నౌ దే ఆర్ లివింగ్ హ్యాపీలీ. ఇంకా లోకల్ పోలీస్ స్టేషన్స్ ద్వారా మన ఇది కూడా ఇన్స్పెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇది కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు హౌసెస్లో రెగ్యులర్గానే విజిట్ చేసి ఒకసారి వెరిఫై చేసుకుంటారు అంత బాగానే ఉందా లేదా, ఉమెన్తో మాట్లాడమని చెప్తున్నాము. దాని మీద కూడా మనం కంప్లయన్స్ రిపోర్ట్ తీసుకుంటున్నాము. ఏదైనా ఇష్యూస్ ఉంటే మళ్ళీ మనం కౌన్సిలింగ్ పెట్టిస్తాం, లేకపోతే ఫర్దర్ క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఏపీలో గంజాయి, మాదక ద్రవ్యాల నియంత్రణకు ప్రభుత్వం ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నప్పటికీ గంజాయి అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతుంది. తాజాగా అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం వేంపాడు టోల్ ప్లాజా వద్ద 2 వ్యక్తులు గంజాయితో పోలీసులకు పట్టుబడ్డారు. నక్కపల్లి పోలీస్ సిబ్బంది వేంపాడు టోల్ ప్లాజా వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా వారిని చూసి పరారయ్యేందుకు యత్నించిన 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్దనున్న 2 బ్యాగులను తనిఖీ చేసి 12 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు నక్కపల్లి ఇన్స్పెక్టర్ కుమారస్వామి మీడియాకు వెల్లడించారు. ఈరోజు మార్నింగ్ సుమారు 10 గంటల సమయంలో నక్కపల్లి మండలం ఎస్ఐ గారికి, శనిబాబు ఎస్ఐ గారికి ఇల్లీగల్గా గాంజా ట్రాన్స్పోర్ట్ చేస్తుందని ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని వేంపాడు టోల్ ప్లాజా దగ్గర వెహికల్ చెకింగ్ కండక్ట్ చేయడానికి వెళ్తుండగా పోలీసు వారిని చూసి ఒక 2 వ్యక్తులు బ్యాగులతో గాంజా పట్టుకొని పారిపోవడానికి ప్రయత్నించడం జరిగింది. వాళ్ళ సిబ్బంది సహకారంతో వాళ్ళని అరెస్ట్ చేయడం, అప్రహెండ్ చేయడం జరిగింది. చేసి వాళ్ళని చెక్ చేయగా వాళ్ళ దగ్గర నుంచి ఒక 12 కేజీస్ గాంజా సీజ్ చేయడం జరిగింది. అందులో 2 ముద్దాను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ముని వెంకట అప్ప, ఆయన బెంగళూరుకి సంబంధించిన వ్యక్తి. ఇంకొకరు కుప్పమట్టు అనే అతను ఈ తేనె డిస్ట్రిక్ట్, తమిళనాడుకి సంబంధించిన వ్యక్తి. ఈయనకి ఎర్లియర్ తమిళనాడు స్టేట్లో ఒక గాంజా కేసు కూడా ఉంది. బెంగళూరు అతను వెంకటప్ప గారికి, అంటే వెంకటప్పకి ఒక మర్డర్ కేసు కూడా ఉంది. ఆయన కన్వెక్షన్ కూడా ఒక లైఫ్ కన్వెక్షన్ వచ్చింది. ఆయన శిక్ష కూడా అనుభవించుకొని వచ్చి గాంజా బిజినెస్ స్టార్ట్ చేశాడు.
ఎర్లేరు కూడా మన నర్సీపట్నం వైజాగ్ ఇక్కడికి వచ్చి గాంజా తీసుకెళ్ళినట్టు మనకు సమాచారం ఉంది. వాళ్ళని ఈరోజు ఎస్ఐ గారు అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ కూడా పంపించడం జరిగింది. సార్ వీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడ తరలిస్తున్నారు? వీళ్ళు బెంగళూరు తరలిస్తున్నారు. ఈ సోర్స్ అంటే ఇంకా సోర్స్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ లేదు. కొంతవరకు కాల్ డేటా అనాలిసిస్ చేస్తే కానీ మాకు ఇన్ఫర్మేషన్ తెలియదు. మాకైతే కొన్ని క్లూస్ ఉన్నాయి, దాన్ని బేస్ చేసుకొని ఆరిజిన్ అయితే తప్పకుండా పడుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం రస్తుంబాద డ్రైన్ పై ఆక్రమణలు తొలగించి డ్రైన్ లో మట్టి పూడిక పనులు చేపట్టాలంటూ 3 గ్రామాల రైతులు ధర్నాకు దిగారు. గ్రామం నుంచి నరసాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ప్రదర్శనగా వెళ్లి అక్కడ కొద్దిసేపు ధర్నా చేసి ఏవోకు వినతి పత్రం అందించారు. డ్రైన్ సుమారు 3 కిలోమీటర్ల ఆక్రమణలకు గురైందని వెంటనే వాటిని తొలగించి డ్రైన్ పూడిక పనులు చేపట్టాలని ఆర్డీఓకు విన్నవించారు. ఆక్రమణదారులకు పట్టాలిచ్చిన ఆ స్థలాల్లో ఇల్లు కట్టుకోకుండా డ్రైన్ కు ఇరువైపులా నివాసాలు ఏర్పాటు చేసుకున్నారని ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు. వీటిని తొలగించి తవ్వక పనులు చేపట్టకపోవడం వల్ల కొద్దిపాటి వర్షానికి పంట చేలు మునిగిపోతున్నాయని వాపోయారు. ఈ కారణంగా సుమారు 3000 ఎకరాల్లో మొదటి పంటను సాగు చేయలేకపోతున్నామని ఆర్డీఓకు విన్నవించారు. తక్షణం పూడిక పనులు చేపట్టాలని కోరారు. 6 సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు రైతులను ఆదుకోవాలి. ఆక్రమణ తొలగితే వెంటనే తవ్వాలి. 400 ఎకరాల రైతులను ఆదుకోవాలి. 6 సంవత్సరాల నుంచి పడుతున్న రైతుల్ని ఆదుకోవాలి. కూటమి ప్రభుత్వం వెంటనే తవ్వు ప్రారంభించాలి. నమస్కారం అండి. కూటమి ప్రభుత్వానికి అలాగే నాయకులకు కూడా నమస్కారాలండి. రుస్తుంబాద మురికి కాలువ ఆక్రమణ గురి అవటం వల్ల ముప్పుకు గురయ్యి సుమారు 6 సంవత్సరాల నుంచి ఇక్కడ సార్వా కానీ దాల్వా కానీ ఓర్చట్లేదు. సుమారు 400 ఎకరాలు గతంలో నుంచి కూడా ఎన్నోసార్లు నాయకులు కానీ అధికారులు కానీ ఇవ్వడం జరిగింది, కానీ పట్టించుకునేవారు ఎవరు లేరు. ఇప్పుడైనా కూటమి ప్రభుత్వం వచ్చింది, మాకు న్యాయం జరుగుతుందని ఎంతో ఆశతోటి ఎదురు చూస్తున్నాం రైతులందరూ కూడా. మరి వెంటనే ఈ యొక్క ఆక్రమణను తొలగించి మురికాలో పూర్తి స్థాయిలో తవ్వించి ఇక్కడ 400 ఎకరాల రైతుల్ని కూడా ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. సుమారు 6 సంవత్సరాల నుంచి ఈ యొక్క రైతులంతా కూడా సార్వదాల ఓడ్చుకుండగా ఈ ముప్పుకు గురి అవటం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి అందరూ కూడా కూటమి ప్రభుత్వం అలాగే అధికారులు అలాగే నాయకులు కూడా మరి ఈ యొక్క ఆక్రమణ తొలగించి పూర్తి స్థాయిలో ఈ మురికాలు తవ్వాలని కోరుకుంటున్నామండి. కూటమి ప్రభుత్వం బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీ వారికి వినిపించేది ఏంటంటే 400 ఎకరాల్లో రైతులు 6 సంవత్సరాల నుంచి ఏకతాటిగా సార్వాదాలో ఊడిసి పెట్టుబడి కూడా రాని పరిస్థితిలో ఉన్నారు. దీన్ని గవర్నమెంట్ ఆదుకుని వెంటనే తవ్వించి మన థామస్ బ్రిడ్జి కానించి అటు మొగ వరకు మురికాలు తవ్వించిన వెంటనే వాళ్ళని తొలగించాలని కోరుతున్నాం. రైతులు పండించిన పంటను పూర్తిగా కొనుగోలు చేయాల్సిన ప్రభుత్వం టార్గెట్లు పెట్టి మిగతా ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం ఏమిటని రైతులు రోడ్డెక్కారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రైతులు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐనివిలి మండలం ముక్తేశ్వరం సెంటర్లో గురువారం ధాన్యం లోడు ట్రాక్టర్లతో రైతులు ధర్నా చేశారు. రైతులకు మద్దతు పలికిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు పి గన్నవరం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని తక్షణమే మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని, ధాన్యం కొనడం లేదని, టార్గెట్లు పూర్తయ్యాయని అధికారులు చెప్పడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని ఆయన మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కుడిపూడి విద్యాసాగర్, గుత్తుల నాగబాబు, కాకిరెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మా దగ్గర కొనుగోలు చేయండి, మేమేం చేయాలో తెలియట్లేదు, మాకు దగ్గర ఎవరు రావట్లేదు, ఏ అధికారి రావట్లేదు, పైన చూస్తే వర్షాలు కురుస్తున్నాయి, మేము పండించిన పంట తడిచిపోయి ఎందుకు పనికిరానటువంటి వస్తువు కింద అయిపోతుంది, మా వద్ద తక్షణమే కొనుగోలు చేయండి అని వారు వేరుకుని గగ్గోలు జరుగుతున్నటువంటి పరిస్థితి. మరి ఈవేళ ఈ కూటమి ప్రభుత్వానికి రైతుల బాధ చీమ కుట్టినట్టు కూడా ఉండట్లేదు. ఆయన ఎంతసేపు చూసినా ఆడపల్లిలో ఉండి ఆ ఉండవెల్లిలో ఉండి ఏం చేస్తున్నారంటే అమరావతిని ఏ రకంగా నిర్మాణం చేసుకోవాలి, ఎంత డబ్బు సంపాదించుకోవాలనేటువంటి ఆలోచనే తప్ప ఈ రైతు మీద దయాదాక్షిణ్యాలు లేనటువంటి ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే ఈ కూటమి ప్రభుత్వం, ఈ తెలుగుదేశం ప్రభుత్వం. మరి అందుకని రైతుల తరఫున మేము ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి మొన్న మా జిల్లా అధ్యక్షుల సారథ్యంలో
బిఆర్ అంబేద్కర్ గారి కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద 7వ తారీఖున ఒక్కరోజు నిర్వధిక నిరసన దీక్ష చేయడం జరిగింది. మరి రాబోయే కాలంలో రైతుల తరపున మేము అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష కూడా దిగి ప్రతి గింజ కొనేదాకా లాస్ట్ వరకు కూడా ప్రతి గింజ కొనేదాకా కూడా మేము ఉద్యమిస్తామని, వారికి వెన్నంటే ఉంటామని, వెండుదండిగా ఉంటామని, ప్రతి గింజ కొనుగోలు చేసి వారికి సరైనటువంటి మద్దతు ధర కల్పించి రైతును ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ధాన్యానికి గిట్టుబాటు ధర వెంటనే, ధాన్యానికి గిట్టుబాటు ధర వెంటనే, రైతుల పట్ల కూడా మీ ప్రభుత్వం లెక్క వైఖరి. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ పిలుపు మేరకు ఆదోనిలో ఈ రోజు మున్సిపల్ ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. కార్యక్రమాలు ముఖ్య ఉద్దేశం 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న వర్కర్స్ ని రెగ్యులర్ చేయాలి. టెక్నికల్ వర్కర్స్ కు 29,000 రూపాయల వేతనాన్ని, టెక్నికల్ వర్క్ 24,500 రూపాయల వేతనాన్ని ఇవ్వాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలి. ఉద్యోగంలో చనిపోయిన వారికి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. ఎక్స్గ్రేషియా ప్రకటించాలి అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సోమన్న, పీరా, అహ్మద్, కర్రెప్ప, కైలాష్, పాషావలి, కలందర్ తదితరులు పాల్గొన్నారు. సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, ఇవ్వాలి. నమస్కారములు. మొన్న జరిగినటువంటి మన అధికారులతో సమావేశమైనారు. భవిష్యత్తు కార్యాచరణ కోసం మనం స్టేట్ వైడ్గా అన్ని మున్సిపాలిటీ 126 మున్సిపాలిటీలో సమ్మెకు మద్దతుగా మన ఆదోని పట్టణం తరపు నుంచి మేము కూడా నిరసన కార్యక్రమం చేస్తున్నాము. మనం అడిగే డిమాండ్స్ను ప్రభుత్వం స్థానికులుగా స్పందించి మన కోరికలు న్యాయమైనవి నెరవేరుస్తారని ఆశిస్తున్నాము. మనకు 21వ తేదీన మళ్ళా మన చర్చలకు పిలిచడం జరిగింది అధికారులు. దాంట్లో మనం సాధించుకుంటున్నామని కోరుతున్నాము. మన డిమాండ్స్ ముఖ్యంగా వచ్చేసి 29,000 రూపాయలు టెక్నికల్కు, నాన్ టెక్నికల్ 24,000 రూపాయలు, 15 సంవత్సరాలు పైబడిన వారికి రెగ్యులర్ చేయాలి. అలాగే రిటైర్మెంట్ వయసు 60 సంవత్సరాల నుండి 62 సంవత్సరాలకు పెంచాలి. మన దాంట్లో చనిపోయిన కార్మికులకు 10,000 ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలి. ఈఎస్ఐ, ఈపీఎఫ్ ద్వారా మనకు ప్రతి నెల దాంట్లో జమ చేయాలి. నిత్యావసరాల ధరలు పెరిగిన కారణంగా మనకు చాలా జీతాలతో 13,000 రూపాయల 67 రూపాయలు వస్తుంది కట్టయి జీతము. ఈ ప్రతి కార్మికుల కుటుంబ పోషణకు చాలా ఇబ్బందిగా ఉన్నది. ప్రస్తుత ధరల అనుగుణంగాను మనకు కావాల్సిన ప్రతిరోజు పాలు కానీ, పండ్లు కానీ, తినడానికి నిత్యావసరాలు కానీ ధరలు చూస్తే ఆకాశానికి ఉన్నాయి. మన జీతాలు చూస్తే అక్కడక్కడే ఉన్నాయి. దయచేసి ఇవన్నీ పరిశీలించి కమిటీ ఏర్పరిచారు స్టేట్ గవర్నమెంట్ నుంచి 9 మందిని. వారు మా కార్మికులకు అర్థం చేసుకొని మా కుటుంబాలకు మా భవిష్యత్తు తరాలు పిల్లలకు చదివించుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. మనకు సంక్షేమ పథకాల ద్వారా పిల్లలకు తల్లి వందనం కానీ, ఇంకా వచ్చే సంక్షేమ పథకాలు అన్నీ మనకు రేషన్ కార్డు కానీ అన్నీ అందిస్తే మనకు కూడా కుటుంబంలో చాలా ఇప్పుడు తల్లికి పింఛన్ లేదు అంటే ఎంత బాధ అవుతుంది చెప్పండి. వచ్చే మాకు 13,000 రూపాయల్లో తల్లికి పింఛన్ లేదు, కట్ చేసేస్తున్నారు. ఎందుకంటే మా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని చూపిస్తున్నారు. అయ్యా, మా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే సమాన పనికి సమాన వేతనం రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఎట్లా ఇస్తున్నారు? వాళ్ళకన్నా ఎక్కువనే పని చేస్తున్నాము. అయినా వాళ్ళు కించపరచడం లేక రెగ్యులర్ ఎంప్లాయీస్కు. దయచేసి మమ్మల్ని కూడా గుర్తించి గవర్నమెంట్ రేపు రాబోయే చర్చల్లో మా కార్మికుల బాధ అర్థం చేసుకొని మనం అనుకున్న జీతం 29,500గా 24,000 రూపాయలుగా కోరుచున్నాము. దయచేసి మా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని 21వ తేదీ ఈ మీడియా మిత్రుల ద్వారా మనకు కోరడం అనేది. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్తే.